ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి విధంగా సంఘముగా కూడుకొని మరొక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం మట్టి లోకము మహిమాలోకం. మట్టి లోకం మహిమాలోకం. చూడండి దేవుని వల్లరా, దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఎక్కడికైనా వాళ్ళని మనం బయటికి పంపిస్తున్నప్పుడు కానీ మనము చెప్తున్న జాగ్రత్తల్లో వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని పంపిస్తూ ఉంటాం. అదే విధంగా మనకి ఏదైతే మనం సంపాదిస్తున్నామో, మనం ఏమైనా కలిగి ఉన్నామో అది మనం పిల్లలకి ఇచ్చి వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఇక్కడ ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తూ ఆలోచిద్దాం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమంటున్నారు? యేసు ప్రభువారు ఏమిచ్చారట? శిష్యులకి, మనకి వాక్యం ఇచ్చారట. మనమైతే మన పిల్లలకి ఆస్తిపాస్తులు మనం ఇస్తాము కదా, డబ్బులు ఇస్తాము. కానీ ప్రభువారు అన్నాడు శిష్యులకి ఈరోజు మనకి ఇచ్చింది వాక్యం. ఎందుకు వాక్యం ఇచ్చారు? ఎందుకు వాక్యం ఇస్తున్నాడు? ఆలోచించాలి మనం. చూడండి, యేసు ప్రభువారి దగ్గర ధనము లేదు కాబట్టి ధనము లేదని వాక్యం ఇస్తున్నాడా? ఎందుకంటే కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. అంటే సృష్టికర్త యేసు ప్రభువు భూమిలో, ఆ భూమి కింద ఎక్కడ వజ్రాలు ఉన్నాయో, వైడూర్యాలు ఉన్నాయో ఆయనకు తెలుసు కదా. పేతురుకి లేదా యోహానికి వెళ్ళి మీరు అక్కడ తవ్వుకొని తీసుకోమని చెప్పొచ్చు కదా. ఎందుకంటే మరి ఒక చేప కడుపులో షెకేలు ఉంది, ఏ చేప కడుపులో షెకేలు ఉందో తెలిసిన ప్రభువు భూమి లోపల ఎక్కడెక్కడ బంగారం ఉందో తెలిసినా కానీ ఆ బంగారము వజ్రం ఇవ్వకుండా ఎందుకు వాక్యమే ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు? ఆలోచించాలి మనం కదండి. ఆయన అనుకుంటే ఇవ్వచ్చు కదా. అవన్నీ ఇవ్వకుండా, వజ్రాలు వైద్యాలు ఇవ్వకుండా వాక్యాన్ని మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అంటే, దేవుని వల్ల ఒకవేళ వజ్ర వైద్యాలు ఇస్తే అవన్నీ భూమి మీదనే అనుభవించి పరలోకము రారని వాక్యాన్ని ఇస్తున్నాడు. అంటే మనకి ఏమర్థమవుతున్నది? వాక్యమే మనల్ని పరలోకం నడిపిస్తుంది. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలంటే వాక్యం అవసరం. కాబట్టి ఆ వాక్యాన్ని ఆనాడు వాళ్ళకి ఈరోజు మనకిస్తున్నాడు. అందుకే చూడండి, సదాకాలం మీతో ఉంటాను అన్నారు ప్రభువారు. సదాకాలం అంటే ఎల్లప్పుడూ మనతో ఉండడం. ఎలా ఉంటాడు? వాక్యంగా మనతో ఉంటాడు. వాక్యం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే ఆ వాక్యం. ఆ వాక్యమైన ప్రభువారే మనతో ఉంటే ఇక మనకి ఏం కావాలి చెప్పండి? మనకి ఎంత ఆనందం, ఎంత ధైర్యం ఉంటుంది. అందుకే దేవుని వలన మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆస్తిపాస్తులు ఇవ్వకుండా వాక్యాన్ని ఎందుకు ఇచ్చారంటే, ఆ వాక్యమే పరలోకం నడిపిస్తుంది గనక. ఈరోజు మనము రోజుకి ఎన్నో మరణ వార్తలు వింటా ఉన్నాం. ఒక మరణ వార్త విన్న తర్వాత అది అయిపోయేలోపు ఇంకో మరణ వార్త, ఇలా ఎన్నో రకాలుగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కానీ చనిపోతున్న మనిషి ఎక్కడికి వెళుతాడు అనేది మనిషికి తెలియడం లేదు.
చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనిషికి అర్థం కాకుండా బతుకుతున్నాడు, ఎక్కడికి వెళతాడో చూసుకోకుండా బతుకుతున్నాడు. అందుకే చూడండి దేవుని వాళ్ళు ఇంకో మాట కూడా చూస్తే యోహాను సువార్త 5:39 కూడా, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. అంటే లేఖనములలో నిత్య జీవం ఉన్నది, వాక్యములో నిత్య జీవం ఉన్నది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నాను, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అంటున్నది యేసుకి శోభరు. లేఖనముల యందు నిత్య జీవం ఉన్నది, వాక్యమే పనులకు నడిపిస్తుంది గనక ఆ రోజు వాళ్ళకి మనకి వాక్యం ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ మనిషి అనేవాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో తెలియకుండా బతుకుతున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనందరికీ ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలనుకున్నారు, చెప్పేశారండి. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు అనేది మనిషికి అర్థం కావడం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఒక సందర్భం, ఒక చరిత్ర చెప్తా ఉన్నారు. దీన్ని చాలా మంది సంఘాల్లో ఇది కథ అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా కథలు చెప్పలేదు, బైబిల్ కథలు చెప్పదు. కథ అంటే అనగనగనగా అంటే కథ ప్రారంభమవుతుంది. అనగనగనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులట. వాళ్ళు 7 కొడుకులు, రాజు కొడుకులు మరి ఏమైతారండి, రాజకుమారులే కదా. వాళ్ళు వేటకు పోయి చేపలు తెస్తారట. ఎక్కడైనా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళ రాజకుమారులా. చూడండి, ఇలా కథ ఇలాగుంటుందండి, కథ ఇలాగుంటది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల ద్వారా ఎన్నో రకమైన బోధలు చేశారు. ఉపమానం అంటే ఏంటో తెలుసా అండి, అది కూడా జరిగిన కళ్ళ ముందు జరిగిందే. 2 కుమారులు అన్నారు. 2 కుమారులు లేరా, ఒక తండ్రికి 2 కుమారులు. అది లోకంలో మరి ఉంటాను కదా. కానీ ద్రాక్ష తోట ఉంటుంది కదా, అంజూరపు చెట్టు ఉంటుంది కదా. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ప్రతి ఉపమానములో వాస్తవాలను వెలికి తీసి మనకు చెప్పడానికే ప్రభువారు ప్రయత్నం చేశారు. అందుకే మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతసేపటికి వాస్తవాలను వెలికి తీసి మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో రీతిలో ఉపమానాలు, ప్రతి ఉపమానంలో ఎంతో గొప్ప గుణార్థం ఉంటుంది, ఎంతో గొప్ప మెసేజ్ ఉంటుంది. మనిషి మారడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడే అర్థమైపోతుంది. మనం వాక్యం వింటున్నప్పుడే మనం మారతామా లేదా అర్థమైపోతుంది. ఎందుకంటే వాక్యం అంత శక్తి గలది, వాక్యం మనిషిని మార్చగలదు. అలాంటి వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో రీతులుగా ఉపమాన రీతిగా మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా కథలు చెప్పలేదు. కథలు అనేటివి లోకములో చెప్తారు, నీతి కథలు అనేటివి లోకములో చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక జరిగిన యథార్థ సంఘటన చరిత్రలో, ఎప్పుడు ప్రభువాన భూమి మీద ఉన్న కాలములో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగింది ఎత్తి పట్టుకొని మనిషి చనిపోయిన తర్వాత ఏమైతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు అనేది చెప్పడానికి ప్రభువారు ఎత్తుకొని మాట్లాడుతున్న మాట. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చూస్తే దేవుని వల్లరా, లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు చెప్తున్న ఈ మాట, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఒక ధనవంతుడు ఉండెను. ఎప్పుడు ఉండెను, ఏ కాలంలో ఉండెను అర్థమవుతుందండి. ప్రభువారు కథలు చెప్పలేదు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడట, ప్రతి దినము ఊదా రంగు వస్త్రం అంటే పర్పుల్ కలర్ వస్త్రాలు ధరించుకొని, ఇంకా సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉన్నాడట. ఇంకా అదే సమయంలో లాజరును ఒక దరిద్రుడు కూడా ఉన్నాడట.
ఆ లాజరు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ఎక్కడ పడి ఉన్నాడు? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువారు చెప్తున్న ఈ మాట ఎప్పటి కాలాంది, ఏ కాలాంది అని మనం ఆలోచిస్తే దేవుని వల్ల ఇది ఏ కాలాంది? ఇది ఖచ్చితంగా జరిగింది కదా, ఇది కథ కాదు కదా, ఇది చరిత్ర. ఎప్పుడు జరిగింది అని మనం తెలుసుకోవాలంటే అదే అధ్యాయంలో 29వ వచనంలో అది ఎప్పుడు జరిగిందో అక్కడ చెప్తున్నారు చూడండి ప్రభువారు. అందుకు 29వ వచనం అమ్మ. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అని చెప్తున్నారు. అంటే ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది అంటే అబ్రహాము వాళ్ళతో చెప్తున్నాడు. ఇది అంతా కూడా పాతాళంలో జరుగుతున్న సందర్భం, ఇది పాతాళంలో జరుగుతున్న డిస్కషన్. ధనవంతునితో చెప్తున్న మాటలు ఇవన్నీ, ధనవంతునితో చెప్తున్న మాటలు. ఏమంటున్నాడంటే అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే చాలు. అంటే మోషే మనకు తెలుసు, మోషేతో పాటు ఉన్న ప్రవక్తలు ఎవరు అని మనం ఆలోచిస్తే మోషే, అహరోను, మిరియాము, వీళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు. వాళ్ళ మాటలు వింటే చాలు అని చెప్తున్నాడు. అంటే ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ జరిగిన యథార్థ చరిత్రను తీసుకుని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేని వల్ల మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే ఇప్పుడు మోషే గారి కాలాన్ని మనము చూస్తే మోషే గారి కాలాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటేమో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్న 400 సంవత్సరాలు బానిసత్వం ఉన్న కాలం అయితే, ఇక రెండవ భాగము 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేసిన కాలం అయితే, ఇక మూడవ భాగము కనాను దేశంలో వాళ్ళు ఉన్న కాలము. ఇలా 3 రకాలుగా మనము వీటిని విభజించవచ్చు. అయితే ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? మరి కనానులో ఉన్నాడా, అరణ్యంలో ఉన్నాడా, ఐగుప్తు దేశంలో ఉన్నాడా అని మనం ఆలోచిస్తే, ఒకవేళ కనానులో ధనవంతుడు ఉన్నాడు అనుకుంటే వాస్తవానికి మోషే గారు కనాను ప్రవేశించలేదు, కనాను చేరలేదు. కాబట్టి కనానులో ధనవంతుడు లేడని నాకు అర్థమైపోతున్నది. ఒకవేళ అరణ్యంలో ఏమైనా ధనవంతుడు ఉన్నాడని మనం అలా మాట్లాడుకుంటే, అరణ్యంలో ఉన్నంత కాలము వాళ్ళు నడుస్తూ ఉన్నారు, ఒక పటిష్టమైన ఇండ్లు వాళ్ళకి లేవు, కట్టుకోలేదు. కాబట్టి అరణ్యంలో కూడా ధనవంతుడు లేనట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక ఐగుప్తీయుల కాలములోనే ఫరో రాజు బానిసత్వములు ఇశ్రాయేల్ ఉన్న కాలములోనే ఈ ధనవంతుడు ఉన్నాడు. అర్థమవుతుందండి? ధనవంతుడు ఎప్పుడు ఉన్నాడు? యేసు ప్రభువారు చెప్తున్న ధనవంతుడు ఏ కాలంలో ఉన్నాడంటే ఐగుప్తు బానిసత్వములు ఇశ్రాయేల్ ఉన్న కాలంలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంది అంటే, మరి ఐగుప్తు బానిసత్వములు ఉంటే ధనవంతుడు ఎలాగయ్యాడు? అర్థమవుతుందండి? ఐగుప్తు బానిసత్వములు ఉంటే ధనవంతుడు ఎలాగయ్యాడు? ఆయన దగ్గర ధనం ఎలా వచ్చింది అంటే, మనం ఆలోచిస్తే దేని వల్ల ఫరో బానిసత్వం కింద ఉన్న వాళ్ళందరినీ ఇశ్రాయేలును పని చేపించడానికి ఫరో ఏం చేశాడంటే కొంతమందిని ఇశ్రాయేలునే నాయకులుగా ఎన్నుకొని వాళ్ళ మీద పెట్టాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం కూడా చూస్తాము కదా, మ్యాన్ పవర్ సప్లై చేస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని కంపెనీలకు మ్యాన్ పవర్ సప్లై చేస్తూ ఉంటారు. ఆ సప్లై చేసే వాళ్ళకి ఎవరైతే ఒక వ్యక్తిని ఒక ఆఫీసులో పెట్టాడో ఆ ఆఫీసు ఆయన కోసం ఇచ్చే జీతం వేరు ఆ కాంట్రాక్టర్కి, కానీ ఆ కాంట్రాక్టర్ ఆయనకి ఇచ్చే జీతం తక్కువ ఉంటుంది. అర్థముందా? మ్యాన్ పవర్ ఇది థర్డ్ పార్టీ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళు కాంట్రాక్ట్ మీద పనిచేస్తూ ఉంటారు కదా. ఒరిజినల్గా ఆ కంపెనీ ఆ కాంట్రాక్ట్కి ఇచ్చే జీతం వేరు, వాడు ఆ పని వాళ్ళకి చెల్లించే జీతం వేరు. అలాగా ఫరో ఏం చేశారంటే కొంతమంది ఇశ్రాయేలును నాయకులుగా పెట్టుకొని ఆ ఇశ్రాయేలు మీద పని చేపించడానికి ఉంచాడు. వాళ్ళు నాయకులుగా ఉన్నారు. అదే సమయంలో ఐగుప్తీయులనేమో వాళ్ళు పని చేయరు కదా,
ఐగుప్తుని ఎలాగ ఉంచారంటే సూపర్వైజర్గా చేశాడు. అలా నాయకుడుగా ఉండి దోచుకున్నవాడు, దళారిగా పనిచేసి ఫరో మోచేతి కింద నీళ్లు తాగి ఇశ్రాయేలును పరిచేపించి దోచుకుని సంపాదించిన వాడే ఈ ధనవంతుడు. ధనం ఎలా వచ్చిందండి? వాళ్ళ సొంత జనులను, తమ సహోదరులు ఎడిపోతే నాకేంటి, ఎంత పని చేస్తే నాకేంటి, నాకైతే సంపాదన కావాలని ఒక స్వార్థముతో ఫరో రాజు కింద నాయకుడుగా ఉంటూ వీళ్ళ మీద ఎక్కువగా పని చేపించి డబ్బులు సంపాదించుకున్న వాడే ఈ ధనవంతుడు. నిర్గమకాండములో ఉంది చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, నిర్గమకాండము 5వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, దేవుని వల్లరా కాబట్టి ప్రజలు కార్య నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి. అయితే మీ పనిలో నేనే మాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చినని. నాయకులను, కొంతమందిని నియామకులను, నాయకులను నియమించాడు. ఇశ్రాయేళ్ల మీద నాయకులుగా నియమించిన వీళ్ళు ఎవరంటే వీళ్ళు దళారులు. తెలిసే దళాలు, బ్రోకర్స్ వీళ్ళు. అంటే అలా బ్రోకర్ పని ఫరోకి తొత్తులుగా మారి తమ సొంత సహోదరులైన ఇశ్రాయేలీ ప్రజల మీద వాళ్ళు నాయకులుగా ఉండి సంపాదించిన వాళ్ళే ఎవరు వీళ్ళు? అలాంటి సంపాదించిన వాళ్ళలో ఉన్నవాడే ఈ ధనవంతుడు. ధనవంతుడు ఎలా అయ్యాడంటే ఈ విధంగా ధనవంతుడు అయ్యాడు. అందుకే చూడండి దేవుని వల్లరా, ఆ సందర్భంలో వీళ్ళు ఏమంటున్నారు చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. వాళ్ళు అంటున్న మాట, ఆ సర్వ సమాజము ఐగుప్తులు, అయ్యో మేము ఐగుప్తులు ఎలా చనిపోలేదు. చూడండి, ఒక్కటి ఆలోచించండి. బానిసత్వములో బతికిన వాళ్ళని ఎవరైనా మళ్ళా తిరిగి ఐగుప్తు వెళ్దాం అనుకుంటారా? అనుకోరు కదా. ఇప్పుడు బానిసత్వములు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళాలనుకోరు. ఈ అనుకుంటున్న వీళ్ళు ఎవరు చూడండి. అయ్యో ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఇలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వాడు మనము నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుద్దామని ఒకరితో ఒకడు చెప్పుకునగా. ఈ మాటలు అంటున్న వాళ్ళు ఎవరండి? నిజంగా బానిసత్వములో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు ఫరోకు తొత్తులుగా ఉండి ధనం సంపాదించుకున్న వాళ్ళు. వీళ్ళు అక్కడ ధనం సంపాదించుకున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ వెళ్దాం అనుకుంటున్నారు. వాస్తవానికి బానిసలుగా ఉన్న వాళ్ళు కాదు, ఆ బానిసల మీద నాయకులుగా ఉన్నవారు మాట్లాడుతున్న మాట దేవుని వలన. అందుకే చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ప్రభువును మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ధనవంతుడు ఎవరో మనకు తేలిపోయింది కదా, ధనవంతుడు ఎలా అయ్యాడో కూడా తెలిపోయింది కదా. ఈ లాజరు ఎవరని మనం ఆలోచిస్తే, లాజరు పుట్టుకతో దరిద్రుడు కాదండి. లాజరు పుట్టుకతో దరిద్రుడు కాదు. ఆయన కూడా ధనవంతుడే. ఆయన ఎలా ధనవంతుడు అని మనం ఆలోచిస్తే దేవుని వలన వాస్తవానికి ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలని సైలెన్స్ కూర్చొని ఇద్దరు ఐగుప్తులో ఉన్న ఆ ఐగుప్తీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల్ని గేసి ఇక్కడ కూర్చో, ఐగుప్తులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలను పంపిస్తున్నప్పుడు కొంత బంగారం ఇచ్చి పంపించారు. వాళ్ళు కొంత బంగారం ఇచ్చి పంపించారు ఇశ్రాయేలుకి. వాళ్ళు అలా
ఆ బంగారముతో అలాంటి దానితో ధనవంతుడుగా, అంటే కొంతమందికి ధనం అనేది అన్యాయం చేస్తేనే కాదండి, పిత్నార్జితంతో కూడా ధనము వస్తుంది, న్యాయంగా కూడా సంపాదించుకుంటే ధనం వస్తుంది. అలా న్యాయంగా సంపాదించిన వాడు ఐగుప్తులు ఇచ్చిన బంగారముతో డెవలప్ అయిన వాడే ధనవంతుడుగా ఉన్న లాజరు. అందుకే దేని వల్లరా, లాజరు కూడా ధనవంతుడే, లాజరు కూడా ధనవంతుడే. మరి ఎందుకు దరిద్రుడయ్యాడు? ఇప్పుడు ధనవంతుడుగా ఉన్న లాజరు దరిద్రుడుగా ఉన్నట్టుగా రాస్తున్నాడు ప్రభువారు చెప్తున్నారు. లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, లాజరు అను ఒక దరిద్రుడు, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై, వాడు కురుపులతో. చూడ, లాజరు ఒక దరిద్రుడు, ధనవంతుడుగా ఉన్న లాజరు దరిద్రుడు ఎలా అయ్యాడు? ఆలోచించాలి మనం. ఎలా అయ్యాడు అంటే, దేవుని వల్లరా, ఎప్పుడైతే మోషే గారు సకల విద్యలు నేర్చుకుని, ఐగుప్తులోని సకల విద్యలు నేర్చుకుని మరలా ఆయనకు వచ్చాడు కదా, అరణ్యంలో నుంచి మళ్ళా ఐగుప్తు దేశానికి వచ్చాడు కదా వీళ్ళని నడిపించడానికి. అలా వచ్చినప్పుడు, అక్కడి నుంచి నడిపిస్తున్నప్పుడు, అప్పుడు ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడుగా ఒప్పుకుంటే రాజే అవకాశం కూడా వచ్చింది కదా ఆయనకి. అలా ఒప్పుకోకుండా నాకు ఇవన్నీ వద్దు అని అంత గొప్ప అవకాశం వచ్చిన ఫరో రాజు యొక్క కుమార్తెగా ఉండటకు ఒప్పుకోకుండా తమ జనుల కోసమే, తన సహోదరుల కోసమే త్యాగం చేసి ఏ విధంగా నాయకుడిగా ముందుకెళ్తున్నాడో ఆయన ఆ మోషే గారిని చూశాడు. ఎవరు? లాజరు. ధనవంతుడుగా ఉన్న లాజరు అంత గొప్ప అవకాశం వచ్చినా వద్దనుకొని సహోదరుల కోసము వాళ్ళని ఖరాన్ని నడిపించడానికి మోషే గారు ఇంతే త్యాగం చేస్తే నా దగ్గర ఉన్న ధనం ఎంత అనుకున్నాడు. ఆ ధనాన్ని తమ సొంత జనుల క్షేమం కోసము ఖర్చు పెట్టేశారండి. అర్థమవుతుందండి? సొంత జనుల కోసం ఖర్చు పెట్టేశాడు. అంటే ధనవంతుడుగా ఉన్నా కానీ దరిద్రుడు ఎలా అయ్యాడంటే, ఒక మాట మనం చూస్తే అర్థమవుతుంది. లూకా సువార్త 2వ కొరింథీ పత్రిక, క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై, ఎవరు? ఇది యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడా? ధనవంతుడే. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది చదువుకున్నప్పుడు ఏమర్థమవుతుంది? మీకు ఏమనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు. ధనవంతుడుగా ఉన్న ప్రభువు మనము ధనవంతులుగా కావాలని మన కోసము దరిద్రులైనట్టుగా వాక్యం చెప్తుంది కదా. అదే విధంగా ధనవంతులుగా ఉన్న లాజరు కూడా తమ సొంత సహోదరుల కోసం, వాళ్ళ క్షేమము కోసము అవన్నీ డబ్బులన్నీ త్యాగం చేసేసి, పనిచేసి, వాళ్ళకి సాయం చేసి, ఎన్నో రీతిలో సాయం చేసి దరిద్రుడిగా మారిపోయాడు. ఆలోచించాలి మనము. ధనవంతుడు అంటే ఒక రేంజ్లో ఉన్నాడు కదా. ఆ ధనవంతుడు ఈ దరిద్రుల్ని తన ఇంటి మాకు ఉండనిస్తాడండి? వాస్తవానికి ఆలోచిస్తే ధనవంతుడిగా ఉన్న ఆయన ఇంటి వాకిట దరిద్రుల లాభను ఎలా ఉండనిస్తాడు? ఎలా రాణిస్తాడు? ఎందుకు రాణిస్తున్నారంటే దాని యొక్క కారణం ఏంటి? ఒకప్పుడు లాజరు కూడా నాకులాగా ధనవంతుడే. నేను ఎన్నోసార్లు లాజరుకి చెప్పాను, ఎందుకు ఆ డబ్బులన్నీ వృధా చేసుకుంటావు, నువ్వు దరిద్రుడిగా మారిపోతావు, నేను చూడు ఎంత తెలివిగా ఉన్నాను ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినలేదు. కాబట్టి ఇంటి పక్కనే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ధనవంతులు ఉన్న ఇండ్ల పక్కన ధనవంతులే ఉంటారు, అవునా కదా? అలా ధనవంతుడుగా ఉన్న ఇంటి పక్కన ధనవంతుడుగా ఉన్న లాజరు ఒకప్పుడు ఉండేవాడు. కానీ తమ సొంత జనుల కోసము, తన సహోదరుల కోసము ఉన్నదంతా త్యాగం చేసి ఖర్చు పెట్టి దరిద్రుడిగా మారాడు. కాబట్టి ఆ ఒక్క కట్టసీతో ఆయనను ఇంటి వాకట తీసుకుని వచ్చినా కానీ అనుమతిస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ ధనవంతుడు. అందుకే దేవులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ధనవంతుడుగా ఉన్న మన నిమిత్తము ధనవంతుడుగా ఉన్న ప్రభు మనము ధనవంతులు కావాలని ఆత్మీయంగా ఆయన
దరిద్రుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. అదే రకంగా లాజరు కూడా అలాగే త్యాగం చేశారని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని వలన ఎప్పుడైతే ఈ ధనవంతుడు కన్ను మూశాడో, ధనవంతుడు కన్ను మూయగానే పాతాళముకి వెళ్ళిపోయినట్టుగా వాక్యం చెప్తున్నది. ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 22వ వచనం, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే లాజరు ఉన్నదంతా తన సోదరుల కోసం ఇచ్చేసిన దరిద్రుడిగా మారిపోయిన, కురుపులతో నుండి ఇబ్బంది పడుతున్న అలాంటి లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? అబ్రహాముడిలోకి వెళ్ళిపోయాడట. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు. ఏమర్థమవుతుంది? పాతి పెట్టబడిన ధనవంతుడు బతికిన నాళ్ళు ఎలా బతికేరండి? ఊదా రంగు బట్టలు, సన్నపు నారవస్త్రము ధరించుకుని ప్రతి దినము సుఖపడుతున్న ధనవంతుడు చనిపోగానే పాతాళంలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి బాధలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒకసారి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిక్యత గురించి ఎంత గొప్పవాడో మరి పౌలు భక్తులు రాస్తూ, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, పాతాళం ఎక్కడుందో మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏమర్థమైందండి? ధనవంతుడు చనిపోగానే పాతాళంకి వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతుంది. పాతాళం ఎక్కడున్నది అది మనకి తెలియాలి. పాతాళం ఎక్కడున్నది? ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? భూమి నుంచి వెళ్ళాడు కదా. భూమి మీద ఆయన దేహం మీద మట్టిలో పూడ్చబడింది, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. ఈ పాతాళం ఎక్కడ ఉన్నది అంటే, మనిషి అనేవాడు ఎవరైనా, దేవుని కోసం బ్రతికని వాళ్ళైనా చనిపోగానే వాళ్ళ శరీరమేమో ఇక్కడనే పూడ్చబడుతుంది లేదా కాల్చబడుతుంది కదా. దీన్ని ఏమంటున్నాము? శవము అంటున్నాము. చనిపోగానే శవము. పేదవాడు చనిపోతే శవం అంటుంది లోకము. కొంచెం మధ్యనికములో చనిపోయిన వాడినేమో పార్థివ దేహం అంటుంది. పార్థివ దేహం అట్ట కదా. మధ్యనకంలో చనిపోయిన మన భౌతిక దేహం అంటుంది. ధనవంతుడుగా గొప్ప స్థితిలో చనిపోయిన వాడినేమో పార్థివ దేహం అంటుంది. ఈ మూడు కూడా శవాలే. పేదవాడి శవాన్నేమో పెట్రోల్ పోసి అంటబెడతారు, అదే ధనవంతుల శవాలనేమో నెయ్యి పోసి తగలబెడతారు. కానీ ఈ శవాలనేటివి ఇక్కడనే తగలబడుతున్నాయి లేదా పాతి పెట్టబడుతున్నాయి. ఆత్మ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ధనవంతుల ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తే పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా అగుపడుతుంది. పాతాళం ఎక్కడుందని మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను ఇక్కడ చెప్తున్న మాట, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, అంటే పరలోకం అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. పైనున్నది పరలోకము, దేవుడున్న లోకము. ఒకప్పుడు మనము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమాలోకములో తండ్రి కుడిపార్శ్వమున మరి కూర్చున్న ఆ ప్రభువు మన కోసము, మనందరి కోసము తనను తాను తగ్గించుకునే మహిమని వీడి భూమి మీదకి వచ్చినట్టుగా మనకి బాగా తెలుసు. అదే ఇక్కడ మాట్లాడుతూ, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, కరెక్ట్ చదవమ్మా మళ్ళా. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నామండి, మనమున్నాం కదా. భూమి మీద మనం ఉన్నాము. అందుచేత పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ. అంటే మనకి ఏమర్థమవుతుంది? పరలోకం పైన ఉన్న అందరం పైకి చూస్తారో పరలోకం పైన ఉందని మనకు తెలుసు. భూలోకం మనకు తెలుసు, మనం భూమి మీద ఉన్నాం. భూమి క్రింద లోకం దాని పేరేంటి? భూమి క్రింద ఏ లోకం ఉన్నది, దాని పేరేంటి అని చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఆ భూమి క్రింద ఉన్న లోకం ఏంటో చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనము. ఏమర్థమవుతుంది? క్రింద ఏముందని అర్థమవుతుంది?
క్రిందనున్న పాతాళము. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్రిందనున్న పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడుంది? భూమి క్రింద ఉన్నది. క్రింద అంటే భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతే మళ్ళా కింద కూడా ఆకాశం వస్తుంది. ఆకాశం దాటిన తర్వాతనే పాతాళం ఉంటుంది. అందుకే పైకి చూడండి, ఆకాశం ఎలా ఉంటుందండి? ఒక సగం గొడుగులా కనబడతా ఉంటుంది. ఆకాశం ఎలా కనబడుతుంది? సగం గొడుగులా కనబడతా ఉంటుంది. ఇంకా సగం ఎక్కడుంది అంటే కింద గ్లోబు. ఈ సగం అనేది ఆ కింద భూమిని తవ్వుకుంటూ వెళితే ఆ దాటిన తర్వాత ఆ సగము గొడుగులా ఉన్న ఆకాశం కింద ఉంటుంది. దానికి కిందనే పాతాళం ఉంటది. ఇప్పుడు చనిపోయిన ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అర్థమవుతుందని? పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా. అంటే మనకేమి తేలిపోయింది? పరలోకం ఉందని తేలిపోయింది, భూలోకం ఉందని మనకు తెలుసు, పాతాళ లోకం కూడా ఉన్నదని మనకు అర్థమైపోతుంది. 3 లోకాలు ఉన్నాయని మనకు అర్థమైపోతున్నది. ఇక్కడ ఏమంటున్నాడు? క్రిందనున్న పాతాళమును తప్పించుకునేవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఇక్కడ సంతోషంగా బతుకుతున్నాడు ధనవంతుడు, ఆహ్లాదంగా ఉన్నది, సన్నపు నామ బట్టలు ధరించుకుని ఉన్నాడు, ప్రతి దినం ఊదానంగా బట్టలు ధరించుకుని ప్రతి దినము సుఖపడుతూ ఉన్నాడు. అలా సుఖపడుతున్న ఆయన సడన్గా ఏమొచ్చింది? చావు వచ్చేసింది ఆయనకి. చావు అందరికి వస్తుంది కదండి. చావు రాగానే అక్కడికి వెళ్ళిపోగానే ఆయనకు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళిపోగానే అసలు ఏమైంది, నేను ఎక్కడికి వచ్చాను, ఏం జరుగుతుందని ఆయన చూసినప్పుడు ఆ పాతాళంలో ఆయనకి ఏం కనబడిందో చూద్దాము. అదే లూకా సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చూస్తే, లూకా సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు అక్కడ పరిస్థితులన్నీ కొత్తగా ఉన్నాయి ధనవంతునికి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, శరీరాన్ని వదిలేసి వచ్చాను, నేను ఆత్మగా ఉన్నాను అర్థమైపోయింది. చుట్టుపక్కల చూసినప్పుడు ఎవరు కనబడుతున్నాడు? అబ్రహాము కనబడుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు 24 నుంచి 26 వరకు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. ఎందుకు లాజర్ని పంపమంటున్నాడు? ఎంతో మంది ఉన్నారు కదా పరదేశులో, ఎంతో మంది అబ్రహాము గారితో ఉన్నారు కదా, వాళ్ళందరినీ కనబడుతూ ఉన్నారు. ఇది ఎలాగుంటుందంటే, పాతాళం అనే కింది లోకం, భూమి క్రింద లోకములో ఎలాగుంటుందంటే, దేని వల్లారా ఆయనకి అందరు కనబడుతూ ఉన్నారు. అబ్రహాము కనబడతా ఉన్నాడు, లాజరు కనబడతా ఉన్నాడు, ఇంకెంతో మంది కనబడతా ఉన్నారు. వాళ్ళందరినీ అడగకుండా లాజర్ని మాత్రమే ఎందుకు అడుగుతున్నాడు? నీళ్ళు తీసుకురమ్మనంటే, భూమి మీద బ్రతికిన నాళ్ళు ఈయన ఎంతో మందికి సాయం చేశాడు, నమ్మకంగా సేవ చేశాడు, నమ్మకంగా బతికాడు. కాబట్టి ఆయనైతే నమ్మకంగా నా దగ్గరికి నీళ్లు తీసుకుని వస్తాడని ఆశతో లాజర్ని పంపమని అబ్రహాముని బతిమలాడుచున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. ఇక్కడ ఏమర్థమవుతుంది? లాజర్ని పంపమన్న ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడట? ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ధనవంతుడు? అక్కడ పాతాళ లోకములో అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు. అంటే ఏమర్థమవుతుంది మనకు? పాతాళ లోకములో అగ్ని జ్వాలలు కలిగిన ప్రాంతము కూడా ఉన్నది. కాబట్టి ధనవంతుడు అనేవాడు అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు, వేదన పడుచున్నాడు. అదే అబ్రహాము, లాజరు గారు, ఇంకా ఎంతో మంది భక్తిగా బతికిన వాళ్ళంతా కూడా నెమ్మది పొందుచున్నారు. అందుకే చూడండి, చదమ్మా, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, కేకలు వేసి చెప్పుతున్నాడు. అంటే ఏమర్థమైంది? పాతాళం అనే లోకములో ధనవంతుడని ఆయన చనిపోగాని ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందట? అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోయినట్టుగా
చెప్తున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అగ్ని జ్వాలల్లో ఉన్నా కానీ ఆయనకి ఎవరు కనబడుతున్నారు? అబ్రహాం గారు కనబడుతున్నారు, లాజరు గారు కనబడుతున్నారు, ఇంకా ఎంతో మంది కనబడుతున్నారు. అప్పుడు అబ్రహాముని బతిలాడుతున్నాడు, లాజర్ని పంపించి ఒక నీటి కొలతో ఒక చుక్క నిల్లియమా అని అడిగినప్పుడు, నేను ఇక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుచు అన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. చూడండి దేవుని వల్లరా, లాజరు గారేమో ఉన్నదంతా త్యాగం చేసి దరిద్రుడిగా మారిపోతే, ఈ ధనవంతుడిగా ఉన్న ధనవంతుడేమో ప్రతి దినము సుఖపడి తన జీవితమంతా తన ఇష్టము తన నచ్చిన ప్రకారంగా బతికాడు. కాబట్టి ఇమీడియట్ గా చనిపోగానే అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోయాడు. అంటే మనకేమర్థమవుతుంది ఇక్కడ, భూమి మీద బతికిన నాళ్ళు కష్టాలతో ఉన్నదంతా త్యాగం చేసి కష్టాలతో దరిద్రులుగా బతికిన లాజరేమో అబ్రహాముడిలోకి వెళ్ళిపోయాడు, ఈయనేమో అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోయాడు. జ్ఞాపకం చేసుకున్నాము. అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే పాతాళమనే లోకంలో ఏమేమున్నది అర్థమవుతున్నది. నెమ్మది పొందే స్థలం ఉన్నది, యాతన పడే స్థలం ఉన్నది. నెమ్మది పొందే స్థలంలోనేమో అబ్రహాము లాజరు భక్తులంతా ఉంటే, వేదన పడే యాతన పడే స్థలములో పాపాత్ములు ధనవంతులలో అంతా కూడా అక్కడ అగ్ని జ్వాలల్లో మండుతున్నట్టుగా మనకి యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే, ఆ నరకం అనేది ఎలాగుంటుందో ఆ నరకాన్ని తప్పించడానికి నేను భూమి మీదకి వచ్చింది, మిమ్మల్ని రక్షించి పనులకు నడిపించడానికి మీ మీదకి వచ్చాను, మీరు మళ్ళా పనులకు రావాలంటే మీకు వాక్యమే అవసరమనే వాక్యం ఇచ్చిన ప్రభు అది అర్థం కావడానికి ఆ చరిత్ర అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమర్థమవుతుందంటే, పాతాళ లోకంలో ఏమున్నదండి, పాతాళ లోకములో ఏమేమున్నదంటే యాతన పడే స్థలం ఉన్నది, ఇంకా వేదన పడే స్థలం ఉన్నది, ఇంకా నెమ్మది పొందే స్థలం ఉన్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వల్లరా, ఇప్పుడు ధనవంతుడేమో వేదన పడే స్థలంలోకి వెళ్ళిపోయాడు. మరి అబ్రహాము లాజరు భక్తులంతా కూడా నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ఆ స్థలానికి మరొక పేరు కూడా బైబిల్ ఏం చెప్పిందంటే పరదైసు అన్నది. దాన్ని ఏమన్నది? పరదేశు. పాతాళ లోకములో ఉన్న వీటన్నిటిని కూడా మృతుల లోకము, ప్రేతాత్మల లోకము అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఆ పాతాళ లోకములో నెమ్మది పొందే స్థలాన్ని పరదేశుగా చెప్పినప్పుడు ఆ పరదేశులో ఎవరున్నారు? అబ్రహాము, లాజరు, ఎంతో మంది భక్తులంతా అక్కడ ఉన్నారు. కానీ ఎవరైతే పాపాత్మగా తమ ఇష్ట ప్రకారం నచ్చినట్టుగా పాపముతో చనిపోయారో వాళ్ళంతా పాతాళములో యాతన పడే స్థలంలోకి వెళ్ళిపోయారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళ కనబడతాం, ఒకరికొకరు చూసుకోగలుగుతున్నారు. వాళ్ళు పాతాళ లోకంలో ఒకరికి ఒకరు చూసుకోగలుగుతున్నారు. కానీ ఎలాగంటే ఒక ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీసులో ఒక మిర్రర్ ఉంటుంది, సెయింట్ గోబిన్ మిర్రర్ ఉంటుంది, పెద్దది కదా, మంచి స్ట్రాంగ్, ఒక 6 ఇంచు లేదా 10 ఇంచు. మధ్యలో ఒక అద్దం పెడతారు వాడు, గోడలాగా. ఆఫీసులలో గోడలాగా అద్దం ఉంటుంది. అవతల వాళ్ళు కనబడుతూ ఉంటారు, కానీ యువతల వాళ్ళు అవతలకు పోరు, అవతల వాళ్ళు యువతలకు రారేలు. అర్థమవుందండి? కనబడుతూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు, వీళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి పోరు. ఎప్పుడైతే ధనవంతుడికి వాళ్ళంతా కనబడుతున్నారో ఆయన అక్కడికి పోవాలనుకుంటున్నాడు, లాజర్ని కూడా అక్కడికి పంపమంటున్నాడు. కానీ అబ్రహాం గారు ఏం చెప్తున్నాడు చూడండి, అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు ఎవరైనా దాటాలనుకుంటే, ఎందుకు దాటుతాడండి మనిషి? ఇక్కడనేమో అగ్ని ఉన్నది, అక్కడ సంతోషంగా ఉన్నాను, నేను దాటి దగ్గరికి వెళ్ళిపోతే నేను సుఖపడిపోతాను అనుకుంటాడు కదా మనిషి, ఆత్మ. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటుగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అంటే పోలేనని చెప్తున్నాడు.
ఇక్కడ వాళ్ళు అక్కడికి పోలేరట, భోజాలకు ఉన్నట్లును అక్కడ వారు మా యొద్దకు మా యొద్ద దాటి రాజాలకు ఉన్నట్లును మాకును నీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. ఏమున్నదట మధ్యలో? అక్కడ వాళ్ళు ఇక్కడికి పోకుండా, ఇక్కడ వెళ్ళకుండా పోకుండా మధ్యలో అగాధం ఉంచబడి ఉన్నది. ఆ అగాధమే నరకము. అర్థముందండి? అగాధమే నరకము, అగాధమే నరకము. కాబట్టి పరదేశం ఉన్నది, నరకం ఉన్నది, నెమ్మది పొందే స్థలం ఉన్నది. దాన్ని పరదేశిని బైబిల్ చెప్పింది. మధ్యలో అగాధం ఉన్నది. ఈ అగాధం గురించి మనకు అర్థం కావాలంటే దేని వల్లరా, అగాధం అంటే ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే, ఈ పాతాళంలో అగాధం ఏంటి అని చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. నీవు పాతాళమునకు నరకములో నీవు పాతాళమున నరకమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంటే ఏమర్థమవుతుంది? పాతాళములో నీవు నరకమునకు మూలకు తోయబడితివే. ఆ నరకమే అగాధం. పాతాళములో ఉన్న ఆ నరకమే ఈ అగాధం. ఈ అగాధం నుంచి, ఈ అగాధం మధ్యలో నరకం ఉంటే ఒకవైపేమో నెమ్మది పొందే స్థలం ఉన్నది, ఒకవైపేమో వేదన పడే, యాతన పడే స్థలం ఉన్నది. ఇక్కడ వాళ్ళు అక్కడికి పోలేరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి పోలేరు, మధ్యలో అగాధం ఉన్నదని ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, దేవదూతలు పాపము చేసి దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందుని కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచమంటకు వారిని అప్పగించెను. దేవదూతలు తప్పు చేసినా గాని దేవుడు ఏం చేశారట? పాతాళ లోకంలో ఉన్న కటిక చీకటి గల బిలములో ఉంచేశాడు. చూడండి దేనివలరా, ఇప్పుడు యేసు ప్రభువు వారు వాస్తవ చరిత్రను చెప్పి అక్కడ ఒకడు కాలుతున్నారా, మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి ప్రభువారు ఇదంతా చెప్పారు కదా. మనం అక్కడికి వెళ్ళొద్దని, ఆ నరకం అంత భయంకరంగా ఉంటుందని, ఆ పాతాళ లోకంలో అంత ప్రమాదకరమైన స్థలం ఉందని, అక్కడ వెళ్ళకుండా ఉండాలని భూమి మీద ఉన్నప్పుడే మనకంటే మట్టి శరీరం ధరించుకున్న ఈ మట్టి లోకంలో ఉన్న మనము మహిమా లోకానికి ప్రవేశించాలని ఇవన్నీ భూమి మీద ఉన్నప్పుడే మనకి నేర్పిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇప్పుడు ప్రభువారు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు ధనవంతుడి గురించి, లాజరు గురించి యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 2000. ఇప్పుడు మనము 2026లో ఉన్నాం కదా. 2026 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభువారు ఈ ధనవంతుడు లాజరు గురించి చెప్పి. వాస్తవానికి అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే అదొక 1500 సంవత్సరాలు, ఇది ఒక 2025 సంవత్సరాలు వేసుకోండి. అంటే 3525 సంవత్సరాలుగా ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు యాతన పడుచున్నాడు. అర్థముందండి? 3525 సంవత్సరాలుగా యాతన పడుచున్నాడు. ఆయన బతికిన కాలం ఎంత భూమి మీద? ఒక 100 కావచ్చు, 120 కావచ్చు, లేదా 150 సంవత్సరాలు అనుకోవచ్చు. 150 సంవత్సరాలు భూమి మీద బ్రతికి దేవుని మాటలు లోబడకుండా పక్కన పెట్టి ఇష్ట ప్రకారంగా బతికిన వాడు అక్కడ 3520 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడు? యాతన పడుచున్నాడు. అగ్ని జ్వాలలు యాతన పడుచున్నాడు. మరి లాజరు బతికుంటే ఒక 100-120 సంవత్సరాలు బతుకోవచ్చు భూమి మీద. కానీ అన్ని సంవత్సరాలు 3520 సంవత్సరాలుగా ఆయన సుఖపడుతున్నాడు, పరదేశులు సంతోషపడుతున్నాడు. ఇది ఎప్పుడు మనకు అలాగే ఉంటాడు ధనవంతుడు? యేసుక్రీస్తు బాబు రెండవ అక్కడికి వచ్చి మనకు ధనవంతుడు అలాగే అగ్నిజ్వాలల్లో ఉంటాడు. వచ్చిన తర్వాత విడుదల ఉంటుందా?
ప్రభువారు వచ్చిన తర్వాత విడుదల ఉండదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం చేస్తాడో మనకు తెలుసు కదా. ప్రభువారు భూమికి వచ్చిన తర్వాత ఆ ధనవంతుని తీసుకెళ్ళి అగాధంలో పడేస్తాడు, ఆ మధ్యలో ఉన్న నరకంలో పడేస్తాడు. అగాధంలో పడేసినప్పుడు కోట్ల సంవత్సరాలు యుగాలు ఏడ్చుకుంటూ పండ్లు కొరుక్కుంటూ అక్కడ ఉండవలసినదే. అర్థముంది దేవుని వలన. అందుకే భూమి మీద ప్రభువారు ఉన్నప్పుడు దయ్యాలు ఏం కోరుకుంటున్నాను? యేసు ప్రభువాన్ని, ప్రభువా మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని బతిమలాడుకుంటున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పాతాళం అనే లోకములో భయంకరమైన అగ్నిగుండం ఉందని, నరకం ఉన్నదని, అగాధం ఉన్నదని, వేదన పడే స్థలం ఉన్నదని, అక్కడికి మమ్మల్ని పంపించొద్దని కోరుకుంటున్నాయి. కానీ మనిషే భయం లేకుండా బతుకుతున్నాడు. అందుకే ప్రభువారు ఇదంతా ఎందుకు చెప్పారు? ఈ చరిత్ర, ఈ జరిగిన యథార్థ సంగతి ఎందుకు చెప్పారంటే లోకానికి, మనందరికీ అక్కడికి వెళ్ళకుండా మీరు మట్టి దేహాన్ని ధరించుకున్నప్పుడే మీరు దీని గురించి ఆలోచించుకుని దాన్ని తప్పించుకోండి అని మనకు నిరూపించడానికే ప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కనబడుతున్న ఈ శరీరము శాశ్వతము కాదు, అనిత్యమిది. దృశ్యమైనవి అనిత్యములని మనం బైబిల్లో చదువుకుంటున్నాం కదా. దృశ్యమైన ఈ శరీరం అనిత్యము, కానీ శాశ్వతంగా ఉండేది ఆత్మ. ఆత్మకు చావు లేదు. చావు లేని ఆత్మ యుగాలు దేవునితో ఉండాలంటే మనము దేవుడు చెప్పినట్టుగా బ్రతికి చనిపోవాలి. కిందనున్న పాతలను తప్పించుకునే విధంగా పరమునకు పోయే జీవమార్గాలను వెతుక్కొని బతకాలి. లేదు ధనవంతుల్లాగా లేదా ఇష్ట ప్రకారంగా నా జీవితం నా ఇష్టము, నా సంపాదన నా ఇష్టమని బతికితే ఆఖరికి ఏం జరుగుతుందండి? ధనవంతుల్లాగా వేదన పడే స్థలంకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మహిమాలోకాన్ని విడిచి మట్టిని కదా, మట్టి దేహాన్ని ధరించుకున్నారు. ప్రభువారు మహిమాలోకాన్ని, పరలోకాన్ని విడిచి మట్టి శరీరం ధరించుకున్న ప్రభువారు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళారండి? పాతాళంలో ఉన్న పరదేశులోకి వెళ్ళి 3వ నాడు జీవంతుడిగా లేచారు. అర్థముందండి? 3వ నాడు లేచారు కదా. ప్రభువారు కూడా పాతాళానికి వెళ్ళి ఆ పరమేశ్వరుకి వెళ్ళి 3వ నాడు వచ్చేసాడు మళ్ళా పైకి. అందుకే పైకి వచ్చిన ప్రభువు మరలా పరలోకానికి వెళ్ళి తండ్రి కృపాశ్రమన కూర్చున్నాడు. మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే మీతో సదాకాలం ఉంటానంటున్నాడు ప్రభువారు. సదాకాలం మనతో ఉండాలంటే వాక్యం మనతో ఉంటే, మనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నట్టు. అందుకే మనకి ఇచ్చింది ఏంటి? వాక్యం ఇస్తున్నాడు. వాక్యం మాత్రమే పనులకు నడిపిస్తుంది కనుక ఆ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రభువారు. ఎందుకు వాక్యం ఇచ్చారంటే ఆ వాక్యమైన ప్రభువే పరలోకానికి మార్గము గనుక మనము తప్పిపోకుండా ఇక్కడ బతికిన నాళ్ళు ఈ అదృశ్యము ఒకనాడు కనపడకుండా పోయి ఈ లోకాన్ని నమ్ముకోకుండా శాశ్వతమైన పరలోకము రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధనవంతులు లాజరు అని ఈ యొక్క జరిగిన చరిత్ర మోషే కాలంలో ఐగుప్తులో వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేలే. ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేలీలే. కానీ ధనవంతుడేమో స్వార్థముతో మరి ఫరోకు తొత్తుగా మారి వీళ్ళ మీద పెత్తనాన్ని చెలాయించి ధనము సంపాదించుకున్నాడు. అదే క్రమంలో లాజరు కూడా ఐగుప్తులు ఇచ్చిన ధనముతో అభివృద్ధి చెందాడు, న్యాయంగా ధనవంతులయ్యాడు. కానీ మరి మోషే గారి యొక్క త్యాగాన్ని చూసి అంత గొప్ప స్థితి వచ్చి రాజుగా ఉన్న పరిస్థితి వచ్చినా నాకు వద్దనుకున్నాడు. నా దగ్గర ఉన్న ఎంతని తమ సహోదరుల కోసము వెచ్చించి, వాళ్ళ క్షేమం కోసం అంత వెచ్చించి దరిద్రుడాయనని మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం. అంటే మనకి ఏమర్థమవుతుందండి? మనిషి అనేవాడు ఈ మట్టి లోకాన్నించే మహిమలోకానికి వెళ్ళాలి. ఎవరైనా ప్రతి ఒక్కరూ చావలసినదే. చావు అనేది అందరికీ వస్తుంది. కానీ ఆ చావు ఇప్పుడు మనమున్న కాలంలో అసలు చావు అనేది ఎంత సర్వసాధారణం అయిపోయిందంటే చాలా ఈజీగా చనిపోతూ ఉన్నారు. ఎన్నో కారణాలతో చనిపోతూ ఉన్నారు. చనిపోయిన తర్వాత మనం ఆ కిందనున్న పాతాళంలో ఉన్న ఆ ధనవంతుడు వెళ్ళిన చోటుకు వెళ్ళొద్దని యేసు ప్రభువారు ఇదంతా మనకి నేర్పించారంటే వాస్తవాన్ని ఎత్తి పట్టుకొని మనకు అర్థమీదంగా చెప్పి అక్కడి నుంచి తప్పించడానికే ప్రభువారు వచ్చారు. కాబట్టి మీరు జాగ్రత్త పడిపోండి. ఇప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాన్స్ లేదు, కన్ను మూస్తే అవకాశం లేదు కనుక
బ్రతికున్నప్పుడే, ఈ మట్టి శరీరంలో ఆత్మగా ఉన్నప్పుడే ఈ మట్టి లోకంలోనే మనము మన జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని లోకము చేరాలని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మట్టి లోకములో మట్టి శరీరం ధరించుకున్నప్పుడే మనకు అవకాశం. ఇక్కడ ఉన్న మన జీవితాన్ని బట్టి ఎక్కడికి వెళ్తామో డిసైడ్ చేస్తుందండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఇక్కడ మనం బ్రతుకుని బట్టి ఈ జీవితం డిసైడ్ చేస్తుంది. మనము లాజర్లాగా పరమేశ్వరులకు వెళుతామా, అబ్రహాముడికి వెళుతామా, లేదా ధనవంతుల్లాగా మన అగ్ని జ్వాలలకు వెళుతామనేది ఈ బ్రతుకు కాలమే డిసైడ్ చేస్తుంది. అందుకే ప్రభువారు చెప్పిన గొప్ప చరిత్ర, యథార్థ సంఘటన ధనవంతుడు లాజరు అనేది. ఎందుకంటే ప్రభువారు చెప్తారు కదా, ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్యములో దూరుట సులభతరం అని ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడు అనేవాడు ఇంట్లో ఉంటాడు, వంట అనేది ఎక్కడ ఎడారిలో ఉంటుంది. కానీ అర్థం కావడానికి ఆ దాన్ని దీన్ని తీసుకుని వచ్చి ప్రభువారు లోకానికి చెప్తున్నారు. అంటే మనము ఈ భూమిలో బతికినన్నాళ్ళు భయభక్తులు కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, హృదయశుద్ధి కలిగి, మనం విశ్వాసము క్రియలు కలిగి, భయభక్తులు భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ యథార్థవంతమైన న్యాయవంతమైన జీవితం జీవించి పరలోకము రావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా మనకి నేర్పిస్తున్నాడు. అందుకే దేవుని వలన ప్రభువాను చనిపోయి పరదేశికి వెళ్ళడానికి ఏంటి గుర్తంటే, మరి దొంగ ఉన్నాడు కదా, శిలువ మీద కొట్టబడిన దొంగ. అప్పుడు ఆ దొంగ, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నా కానీ ఏమన్నాడు, నేడే నీవు నాతో పాటు పరదేశులో ఉందువు. అంటే ప్రభువారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, పరదేశులోకి వెళ్ళారు. పరదేశులోకి వెళ్ళి మళ్ళా మూడో నాడు మళ్ళా పైకి వచ్చేసారు, భూమి మీదకి వచ్చేసారు. అందుకే దేవుడు ఎంత గొప్పవాడంటే అందరూ పరలోకం అనగానే పైకి చూస్తారండి. అది ఏ విశ్వాసమైనా పరలోకం పైన ఉందనేది అందరికీ కన్ఫామ్, అందరూ పైకి చూస్తారు. కానీ అందుకే దేవుడు కూడా ఏం చేశారంటే కనబడకుండా కింద పడేశాడు, పాతాలని కనబడకుండా కింద వేసేసాడు. ఎందుకంటే అది దేవుని కూడా ఇష్టం లేదు. ఆ కింద పడేశాడు. మనం అక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు, పైన పర్లోకం రావాలని. ఎందుకంటే ఆ పాతాళ లోకంలో ఉన్న ఆ వేదన పడే స్థలం, అగ్ని జ్వాలలు, ఇవన్నీ కూడా మన కోసం దేవుడు తయారు చేయలేదండి. అవి మన కోసం తయారు చేయబడ్డవి కాదు, దయ్యాల కోసము, దేవదూతలుగా ఉన్నవావి పాపము చేసినప్పుడు వాటిని నరకం వేయడానికి తయారు చేస్తే, ఉదయంగా ఏం చేస్తున్నారంటే మనల్ని పాపం చేపించి నరకానికి తీసుకుని వెళుతాం. ఈరోజు చాలా మంది పాతాళము తెగిపోయిన వాళ్ళు కనబడుతూ ఉన్నారు, నరకయాతన పడుతూ ఉన్నారు, అగ్ని జ్వాలల్లో మండుతూ ఉన్నారు. మనం అక్కడికి పోవద్దని ఈ మాటలన్నీ మనకి నేర్పిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చదవమ్మా మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూసి శపింపబడిన వాళ్ళని విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకల్లో వచ్చినప్పుడు చెప్తున్న మాట, ఎడమ వైపు ఉన్న వారితో చెప్తున్నమాట ఏమని, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని అంటే దయ్యానికి, సాతాను కింద రాసి ఉంచుకోండి పుట్టినట్లు 3వ నంబర్లో, సాతాను, అపవాది అంటే సాతాను, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడు. వాస్తవానికి ఆ నిత్యాగ్ని సిద్ధపరచబడింది ఎవరికి, అపవాదికి, దాని దూతలకి. కానీ ఎవరు వెళ్తున్నారు, దేవుని బిడ్డలమైన మనల్ని వాడు అక్కడ తీసుకుపోవడానికి, ఈ లోకములో పాపులుగా జీవింపజేస్తూ, మనల్ని తప్పింపజేస్తూ, దేవుని నుంచి తప్పింపజేస్తూ, మనల్ని పాపాత్మలుగా మార్చి అక్కడ తీసుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడికి తప్పించడానికే ప్రభువారు భూమిదికి వచ్చారు, ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు. అలా ప్రాణం పెట్టిన ప్రభువు మనం అక్కడికి పోకుండా ఉండడానికే ధనవంతుడు లాజరని మోషే కాలంలో ఐగుప్తు బానిసత్వంలో ఇస్రాయేలు ఉన్నప్పుడు జరిగిన యథార్థ సంఘటన మన ముందు పెట్టి, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, లాజరు ఎక్కడికి వెళ్ళాడు, ధనవంతుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, లాజరు ఏ విధంగా ఎందుకు పరదేశికి వెళ్ళాడు అనేది కూడా మనకి వివరంగా ప్రభువారు మాట్లాడారు. మనం ఇక మీదట
జాగ్రత్త పడుతూ ఆ క్రిందనున్న పాతాలను తప్పించుకుని బుద్ధి కలిగి పరలోకం వెళ్ళే విధంగా ఆ జీవమార్గమైన యేసుక్రీస్తు మాటలు లోబడి బ్రతుక్కుంటూ మనం ప్రభు రాకడ ఆలస్యమైతే పరవేశ పొందే విధంగా లాజరులాగా, లేదా ప్రభు రాక వస్తే ప్రభువుతో పాటు పరలోకం వెళ్ళే విధంగా మనం బ్రతకాలని కోరుకుంటూ, ఈ మాటలన్నీ కూడా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు ఇది నన్ను మాతో మాట్లాడవునైనా. మా వారు చెప్పిన మాట, ఈ మట్టి లోకంలో మా జీవితాన్ని బట్టి మహిమా లోకంలో మాకు ప్రవేశం ఉంటుందని, ఈ మట్టి శరీరాన్ని ధరించుకున్న మేము కలిగిన ఈ శరీరము ఒకనాడు అదృశ్యమవుతుందని, ఆత్మగా ఉన్న ఈ మట్టి, ఈ దేహంలో ఉన్న మేమని, ఈ ఆత్మలుగా ఉన్న మేమే శాశ్వతంగా ఉంటామని, అలా శాశ్వతమైన ఆత్మలుగా ఉంటున్న మేము కిందనున్న పాతాలను తప్పించబడి పైనున్న పరలోకమే రావాలని మా ప్రభువారు చెప్పిన యథార్థ సంఘటన. మరి నాయన మోషే కాలంలో, ఐగుప్తు బానిసత్వం ఇశ్రాయేలు ఉన్న కాలంలో ధనవంతులు లాజరు బతికిన జీవితాల్లో వాళ్ళు ఎవరెలా బతికారో, ఎక్కడికి వెళ్ళారో మా ప్రభువారు చెప్పిన గొప్ప యథార్థ సంఘటన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేము నాయన జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి మా జీవితాన్ని నైనా జాగ్రత్త పరుస్తూ, భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితం శక్తి మాకు ప్రసాదించాడు తండ్రి. అవును తండ్రి, ఆ పాతాళంలో ఉన్న అగాధమునైన నరకము తండ్రి, ప్రభువారు వచ్చినప్పుడు మరి ఎవరైతే ఇప్పటికే యాతన పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళా నరకములకు వేసేస్తాడని, ఆ నరకం నుంచి మేము తప్పించబడి మీరున్న పరలోకం వచ్చే విధంగా భయభక్తులుగా జీవించే భాగ్యం ప్రసాదించండి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మేము మోసపరుచుకోకుండా విన్న మాటను లోబడి జీవించే శక్తిని, కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.